ఏది బాగుంటది, నాకు ఏది సూటబుల్ గా ఉన్నది అనేది కూడా మీరు చెప్పండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ సజెషన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ ఎస్విఎస్ అంటే శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ 15K దాటిందండి. అదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ వల్ల, అండ్ చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, అండ్ మా వారి సపోర్ట్, ఎంటైర్ మా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. అంటే 15K సబ్స్క్రైబర్స్ వరకు నేను చేరగలిగాను అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పటి వరకు మీరందరు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నాకు చాలా సపోర్ట్ అంటే హ్యాపీని ఇచ్చాయండి. సో ఇక ముందు కూడా ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా అంటే మీరు ఇచ్చే సజెషన్స్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను వాటిని పాటించడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. ఈరోజు అంటే దసరాకి షాపింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు సరే అట్లీస్ట్ ఉన్న శారీస్ లో ఇంచి నేను ఏదో ఒకటి స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఈ శారీస్ మీకు నేను చూపెట్టలేదండి, ఇవి రాఖీకి వచ్చిన గిఫ్ట్లు అనమాట. నాకు శారీస్ ఒకటి చందన్నయ్య, మదన్నయ్య, మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు, సో అలా ఇంకా నేను కొనుక్కునే షాపింగ్ చేస్తున్నవి అన్ని కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇందులో ఏది స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మీరు కూడా చెప్పండి, కామెంట్స్ ద్వారా తెలియజేయండి నాకు. బట్ నేను ఇవైతే స్టిచ్చింగ్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇది ముందుగా వచ్చేసి ఇది చందు అన్నయ్య అండ్ సుంత ఉన్న వాళ్ళు తీసుకొచ్చారండి. సో బోర్డర్ అయితే చాలా పెద్దగా ఉంది. బార్డర్ వచ్చేసి సో చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉందన్నమాట. మెజంతా పింక్ అంటారు కదా, సో ఇది వచ్చిందనమాట బ్లౌజ్. సో నేను మళ్ళీ ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత ఒకసారి ఎప్పుడు కట్టుకుంటానో అప్పుడు మీకు పిక్స్ కూడా నేను పెడతాను. చాలా బాగుందండి. నైట్ టైం ఫంక్షన్స్ అప్పుడు ఇవి చాలా బాగుంటాయి ఈ శారీస్. కొంచెం నేను హైట్ గా ఉంటానని చెప్పేసి బార్డర్ పెద్దగా ఉన్న తీసుకొని వచ్చారు. సెలెక్షన్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సుంత అన్న అండ్ చందు అన్నయ్య. ఆల్రెడీ నాకు తెలిసి వరలక్ష్మి వ్రతం అప్పుడు వీడియోస్లలో కనిపించింది వాళ్ళు బట్టలు పెట్టేది. సో అంటే గిఫ్ట్ గా తీసుకొచ్చారనమాట. నన్ను కూడా రమ్మన్నారు, బట్ నాకు కుదరలేదు షాపింగ్ కి వెళ్ళడానికి. ఇంకా వాళ్ళే సెలెక్షన్ చేసుకొని తీసుకొని వచ్చారు నాకు ఏది సూటబుల్ అవుతుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మధు అన్నయ్య అండ్ ఉమా వదిన వాళ్ళు తీసుకొచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి గోల్డ్ అంటే జరీ వచ్చింది. ఇది సిల్వర్ జరీ అంట, సిల్వర్ బూటీ అలా వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా బార్డర్ అయితే చాలా పెద్దగా ఉందండి. సెలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. రెండు శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి సో ఇలా కాంట్రాస్ట్ కలర్స్ తోటి వచ్చింది. మనం శారీ అయితే మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, మీకు ఫాస్ట్ గా చూపిస్తానండి నేను. సో నేను తర్వాత మళ్ళీ శారీస్ అన్ని ఫోల్డ్ చేసేసుకుంటాను. మీకు ఏది నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి నాకు. సో దాన్ని బట్టి నేను దసరాకి స్టిచ్ చేయించుకుంటాను అనమాట. అండ్ వన్ మోర్ శారీ, ఇది వచ్చేసి మా వదిన పెట్టారండి, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. సో ఇది కూడా రాఖీ అప్పుడే తను పెట్టారనమాట. చాలా బాగుంది. ఇది టిష్యూ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ శారీస్. దానికి బోర్డర్ కూడా లేస్ తోటి వచ్చింది బార్డర్. అండ్ మిర్రర్, స్మాల్ మిర్రర్ వర్క్ ఉంది. ఫ్యాన్సీ శారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా ఇలా వచ్చింది. బ్లౌజ్ యాక్చువల్లీ నేను కూడా ఏవి ఓపెన్ చేయలేదండి, అప్పుడు తీసుకొచ్చాను అలానే పెట్టేశాను. ఇది బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్.
బాగుంది కదా. అందుకోసమే దసరాకి షాపింగ్ చేయాలి అంటే ఆలోచిస్తున్నాను. ఇన్ని శారీస్ ఉన్నాయి కదా, ఇందులోనే ఏదో ఒకటి అంటే అన్ని స్టిచ్చింగ్ కి ఇవ్వాలి అని అనుకున్నాను. సో ఏదో ఒకటి ఇందులో సెలెక్ట్ చేసుకొని నేను కట్టుకుంటాను. దసరా దీపావళికి అన్నిటికీ సరిపోను ఉన్నాయి. ఇప్పట్లో షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. అండ్ ఇది నేను వరలక్ష్మి పూజ అప్పుడు అమ్మవారికి నేను పెట్టుకున్నానండి ఈ శారీ. ఇది కూడా చాలా బాగుంది కదా. నేను మా వారు వెళ్ళి తీసుకున్నాము ఈ శారీని. తనకి ఇది బాగా నచ్చింది. ఇందులో కలర్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి. సో ఇలా ఉంది చూడండి. ఇది కూడా నైట్ టైం ఫుల్ షైనింగ్ గా ఉంటుంది. పార్టీస్ కి అప్పుడు కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది. ఇది బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసింది అనమాట. ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. చూస్తానండి, ఒకవేళ వీలైతే దీన్ని వర్క్ చేయించుకుందామని అనుకుంటున్నాను. లేదు ఇది హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజే స్టిచ్ చేయించేసుకుంటాను వీలైతే. చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా మెత్తగా కూడా ఉందండి. అంటే నేమ్ అయితే నాకు ఐడియా రావట్లేదు. నాకు అంతగా నేమ్స్ తెలియదు, కొన్ని కొన్ని మాత్రమే తెలుసండి. తప్పుగా అనుకోకండి. కాకపోతే నచ్చిన శారీ ఏదైనా నాకు నచ్చింది అంటే మాత్రం అది పిక్ చేసుకొని వచ్చేస్తాను. ఇంకా ఆ శారీ గురించి ఎక్కువ ఆలోచించాను అనమాట. అండ్ వన్ మోర్ శారీ, ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇది కూడా మా వారికి బాగా నచ్చింది. సో ఎక్స్ట్రా ఉంటది కదా తీసుకో అని చెప్పేసి అన్నారు. 2 తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది కూడా ఫ్లేవర్స్ వచ్చాయి మంచిగా. లీవ్స్ కలర్ అంటే మల్టీ కలర్స్ తోటి డిజైనింగ్ గా ఉందండి. ఇది బ్లౌజ్ వచ్చేసింది. సో ఇలా బ్లౌజ్ వచ్చేసింది దీనికి. సో ఇది వచ్చేసి మా వదిన యుఎస్ నుంచి పంపించారు నాకు. ఇది కూడా రాఖీ గిఫ్టే అండి. తను ఆన్లైన్ ఆర్డర్ చేశారనమాట. ఇది ఆర్గంజా వచ్చింది, బట్ చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్ గా వర్క్ వచ్చింది అనమాట, చిన్న లేస్. చాలా బాగుందండి ఇది కూడా. ఇలాంటి శారీస్ అసలు కట్టుకున్నప్పుడు అస్సలు మనకి అంటే చిరాకుగా అనిపించవు. చాలా మెత్తగా ఉంది అండ్ స్టిఫ్ గా కూడా ఉంటుంది. డే మొత్తం కూడా దీంతో మనం అంటే ఉండొచ్చు అనమాట ఈ శారీ కట్టుకొని. దానికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. సీక్వెన్స్ లాగా ఇవి ఉంటుంది. ఇప్పుడు వస్తున్నాయి కదా, ట్రెండ్ అయింది కదా. సో ఇలా వచ్చింది బ్లౌజ్. నాకు తెలిసి ఫుల్ గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అనుకుంటా. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ స్మాల్ ఇంకొకటి గిఫ్ట్ కూడా దాంట్లో యాడ్ చేసి పంపించారు వదిన. సో ఇలా హెయిర్ కి పొంటెల్ పెట్టుకున్నప్పుడు ఇది మ్యాచింగ్ లాగా ఇది పెట్టుకోవడానికి పంపించారు అనమాట. వదిన ఎప్పుడైనా కూడా ఆన్లైన్ పంపిస్తారండి నాకు. చాలా బాగుంది వదిన, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ శారీ, ఇది కూడా పట్టు చీర. ఈ ఫస్ట్ ఈ ఈ ఈ శారీ పెట్టిన వదిన పెట్టారనమాట నాకు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏదో సందర్భంలో పెట్టారు, బట్ నేను స్టిచ్ చేయించుకోలేదు, అలానే ఉంది. బట్ చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను హైట్ ఉంటానని చెప్పేసి నాకు మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి బార్డర్ పెద్దగా ఉన్న శారీస్ సెలెక్ట్ చేస్తారండి. వదిన కూడా చాలా బాగా సెలెక్షన్ చేస్తారు శారీస్. థ్యాంక్ యూ సో మచ్ వదిన. దీన్ని నేను ఇప్పుడు స్టిచ్ చేయించుకొని కట్టుకుంటాను. ఈ శారీ కూడా ఆ వదిన పెట్టిందే. మొన్న వాళ్ళ పాప ఫంక్షన్ అయిందండి, శారీ ఫంక్షన్ అయింది. ఖమ్మం వెళ్ళాను, బట్ ఆ రోజు నేను వీడియో తీయలేకపోయాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట.
సో ఎంత బాగుందో చూడండి. అండ్ ఇది బెనారస్ టైప్ లో ఉంది, చాలా బాగుంది. ఇలా పళ్ళు వచ్చింది, దీనికి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది, స్మాల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కి. ఇది హ్యాండ్స్ కి, ఇది వచ్చేసి ప్లెయిన్ గా బాగుంది కదండి. కొన్ని శారీస్ మనము చూసినప్పటికీ కట్టుకున్నప్పుడు చాలా తేడా ఉంటుంది. కట్టుకుంటే మస్తు మంచి లుక్ వస్తుంది అనమాట. నేను అలా కొన్ని సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఉన్నాయి, అంటే చూసిన దానికి కట్టుకున్నప్పటికీ వచ్చిన శారీస్. ఇదైతే ఫోల్డింగ్ పోయింది, నేను తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుంటాను. అదైతే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. చెప్పాను కదా వదిన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుందని. అండ్ ఇవి రాఖీకి వచ్చిన గిఫ్ట్లు, కొన్ని ఏమో మధ్యలో నేను వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన శారీస్ అన్నమాట. అండ్ ఇది అను నా ఫ్రెండ్ ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్ను. అన్నయ్యకి రాఖీ కట్టినప్పుడు ఇది నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అను. తను సెలెక్షన్ చేసి నాకు పంపించారు. అండ్ తను ఏంటి అని అంటే, ఇద్దరం ఏదన్నా కొనుక్కున్నప్పుడు సేమ్ కొనుక్కుంటాము. ఒకటి నేను ఇవ్వడము, లేకపోతే తను నాకు గిఫ్ట్ గా ఇవ్వడము. దానికి ఒక టైం సందర్భం ఏమి ఇవ్వదండి. అను అయితే తనకి ఏదైనా నచ్చింది అని అంటే పెట్టేస్తుంది, ఇద్దరికి ఆర్డర్ చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అను అండ్ ప్రదీప్ అన్నయ్య. ఇదైతే మీకు తెలుసు ఎవరు ఇచ్చారు అనేది, అంటే సాయి వెంకట అన్నయ్య, మీకు తెలుసు కదా. రాఖీ అప్పుడు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు, ట్రైప్యాడ్ చిన్నది. సో అంటే అప్పుడు నా దగ్గర లేదనమాట, సో అందుకోసం అని చెప్పేసి తెచ్చిచ్చారు. ఇప్పుడైతే నేను ఇది యూజ్ చేస్తాను, ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు, ఇప్పుడు యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి వెంకట అన్నయ్య అండ్ రేవతి. సో ఇదండి, అన్నయ్య కూడా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడు ఓపెన్ చేస్తావు ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్ ఎప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటా. నేను చూసుకోలేదన్నమాట మొన్నటి వరకు, ఇది కంప్లీట్ గా ప్యాక్ అయి ఉంది. సో ఇంతకు ముందే తీసాను నేను, ఇది ఓపెన్ చేశాను. సడన్ గా మొత్తం ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పేసి. చాలా బాగుంది కదా. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి సంతోష్ అండి, సంతు కొనిచ్చాడు అనమాట రాఖీ అప్పుడు. మొన్న నేను ఆల్రెడీ వేసేసుకున్నాను, వేదార్థ్ బర్త్డే వీడియోలో మీకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ డ్రెస్ వేసేసుకున్నాను. థ్యాంక్ యూ సంతు అండ్ అను. సో దానికి చున్నీ నేను ఇలా సెట్ చేసుకున్నానండి, అంటే చున్నీ రాలేదు, ఓన్లీ టాపే తీసుకున్నాను. ఇలా కలంకారీలో చున్నీ తీసుకున్నాను, చాలా బాగుంది చున్నీ, చాలా పెద్దగా కూడా వచ్చింది. ఇలా అండి, చాలా పెద్దగా ఉంది చున్నీ అయితే. ఇప్పుడు ట్రెండింగ్ కదా కలంకారీ శారీస్, కలంకారీ చున్నీస్, ఇవన్నీ కూడా ట్రెండింగ్ కదా. సో ఇదండి, ఇందులో నేను ఇవన్నీ అయితే స్టిచ్చింగ్ కి ఇస్తాను, బట్ దసరా అప్పుడు ఏది కట్టుకుంటాను ఏంటి అనేది మళ్ళీ మీరు అప్పుడు చూడండి. మీకు ఇందులో ఏం నచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి, ఏది బాగుంటది, నాకు ఏది సూటబుల్ గా ఉన్నది అనేది కూడా మీరు చెప్పండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మీ సజెషన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అండి. ఇదైతే ఈరోజు వ్లాగ్ అయితే ఇది. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్ తో మీ ముందు కలుస్తాను. థ్యాంక్